వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతికి సందేశాన్ని పంపించారు. మన దేశ స్వాతంత్ర పోరాటంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణనినాదంలా నిలిచింది వందే మాతరం. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని, స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్నిచ్చిందన్నారు. బ్రిటిషర్లను వందే మాతరం అనే మాటే భయపెట్టిందని, భారతీయుల నోట మంత్రలా మారిన వందే మాతరాన్ని పలికితే జైళ్ల పాలు చేశారని తెలిపారు. ఈ రోజుకి వందే మాతరం ఆలపించినా విన్నా నరనరాన దేశభక్తి నిండుతుంది, ఒళ్ళు పులకరిస్తుందని ఆ గేయంలో ఉన్న శక్తిని వివరించారు. పోరాట స్ఫూర్తిని నింపిన వందే మాతరం గురించి భావితరాలకు ఘనంగా తెలియచేయాలని ఈ గేయం శుక్రవారం నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందే మాతరం ఆలపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు ప్రజలందరూ వందే మాతర గీతాన్ని ఆలపించి వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన ప్రతి అడుగు ఆ దిశగానే ఉంటోందని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండుగ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పక్కాగా పాటించాలని పేర్కొన్నారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండుగ 2.0ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.